హైదరాబాద్ లో బోనాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఆషాఢ మాసం చివరి వారం నిర్వహించే బోనాలతో పాత బస్తీ లాల్ దర్వాజా బోనాల జాతర జరుగుతోంది. 117 ఏళ్ల చరిత్ర కలిగిన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు సమర్పిస్తున్నారు. బోనం ఎత్తుకొచ్చే మహిళలకు భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవాళ పాత బస్తీలో బోనాల వేడుకలు జరుగుతున్నాయి. అమ్మవారిని స్మరిస్తూ కొనసాగే ఈ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా అన్ని శాఖలు సమిష్టిగా ఏర్పాటు చేశారు. ఇటు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. హరిబౌలి అక్కన్న మాధన్న, కోవపేల శ్రీ బంగారు మైసమ్మ, రాంపక్షిబండ శ్రీ బంగారు మైసమ్మ, బేలా చిందులాల్ శ్రీ మాతేశ్వరి ముత్యాలమ్మ, గౌరీపుర శ్రీ మహంకాళి మాతేశ్వరి, భారతమాత కోట మైసమ్మ, సుల్తాన్ షాహీ శ్రీ జగదాంబ, ఉప్పగూడు శ్రీ మహంకాళి, కార్విన్ శ్రీ దర్బార్ మైసమ్మ, చార్మినార్ భాగ్యలక్ష్మి మాత ఆలయాలని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ముఖ్యంగా సౌత్ జోన్లోని 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆదివారం బోనాలు తొట్టెల సమర్పణతో పాటు సోమవారం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ ఆవరణలో రంగం కార్యక్రమం ఉండనుంది. ఆ తర్వాత అంబారీపుపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు గట్టి ఏర్పాట్లు చేశారు. మరోవైపు లాల్ దర్వాజా బోనాలతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆలయ పరిసరాల్లో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. ఎంజన్ బౌలి ఫలక్నామా వైపు నుంచి అలియాబాద్ వైపుకు వచ్చే వాహనాలు న్యూ శంషార్ గంజ్ నుంచి గోశాల మిశ్రీగంజ్ వైపుకు మళ్లిస్తారు. మరోవైపు మహబూబ్ నగర్ క్రాస్ రోడ్ నుంచి అలియాబాద్ వైపుకు వచ్చే వాహనాలు ఎంజన్ బౌలి నుంచి జమనునా అలాగే గోశాల వైపుకు డైవర్ట్ చేస్తారు. నాగుల చింత సుధా టాకీస్ వైపు నుంచి లాల్ దర్వాజా వైపుకు వచ్చే వాహనాలు గౌలీపుర వైపుకు పంపుతారు. అటు చార్మినార్ వైపు నుంచి నల్లచింత వైపుకు వచ్చే వాహనాలు హరిబౌలి వోల్గా హోటల్ వైపుకు మళ్లిస్తారు. చారిత్రక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఆది సోమవారాల్లో 2 రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి బస్సులు నడపబోతున్నారు. ఇందుకోసం 100 బస్సులు అందుబాటులో ఉంచారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్ జీడిమెట్ల, పటాన్ చెరువు, మెహదీపట్నం, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, కూకట్పల్లి, రిసాలా బజార్, చొల్లపల్లి, రాజేంద్ర నగర్, రామ్ నగర్, ఉప్పల్, బోర్బండ, మిథాని, కేపీహెచ్పీ కాలనీ, ఓల్డ్ బోయిన్పల్లి, మల్కజ్గిరి, బాలాజీ నగర్ నుంచి లాల్ దర్వాజాకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో బోనాలు తుది ఘట్టానికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అంజుమా సిద్ధంగా ఉన్నారు. అంజుమా, చెప్పండి, అయితే హైదరాబాద్ లో బోనాలు ఇవాళ రేపటితో ముగియబోతున్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రసన్న, ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. నగర వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇక ఈ రోజు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రారంభమైపోయాయి. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి ఈ రోజు రేపు అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు ఉదయం 4:30 గంటల ప్రాంతంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయడంతో బోనాల ఉత్సవాల
సందడి ప్రారంభమైపోయింది. దేవాలయం తరపున అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించడం జరిగింది. ఆ తర్వాత మహిళలందరూ కూడా బోనం ఎత్తుకొని వచ్చి అమ్మవారికి బోనాలని సమర్పిస్తున్నారు. బోనం ఎత్తుకొని వచ్చేటువంటి మహిళల కోసం ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూ లైన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. సాధారణ భక్తుల కోసం ఒక ప్రత్యేక క్యూ లైన్, అదేవిధంగా బోనం ఎత్తుకొని వచ్చేటువంటి మహిళలకి సంబంధించి ఇంకొక క్యూ లైన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి ఎంతో సందడిగా కనిపిస్తున్నాయి. ఆషాఢ మాసంలో ఈ రోజు చివరి ఆదివారం. ఈ చివరి ఆదివారం రోజున మనకి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ దేవతల ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ రోజు రాజకీయ నాయకులు, ప్రముఖులు అమ్మవారి ఆలయాలకు వెళ్లి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను కూడా సమర్పిస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి ఎంతో సందడిగా కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా మనకి పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను కూడా చేపట్టడం జరిగింది. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులందరూ కూడా ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా కూడా ప్రతి ఒక్క ఏర్పాటును కూడా ఇక్కడ పూర్తి చేశారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయానికి అనేక మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. అమ్మవారిని కల్ప తరువుగా భావిస్తూ ఉంటారు. దాదాపు 117 సంవత్సరాల నుంచి కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎంతో వైభవోపేతంగా కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. భక్తు శ్రద్ధలతోటి ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. ఒడి బియ్యం సారీ కూడా సమర్పిస్తున్నారు. మనకి హైదరాబాద్లో 1908లో హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు అప్పుడు మొత్తం కూడా నగరం అంతా కూడా అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి ఉండేది. ఆ సమయంలో నిజాం నవాబు లాల్ దర్వాజా ఆలయం నుంచి పసుపు, కుంకుమ, గాజులు, ముత్యాలను ఒక చాటలో తీసుకొని వెళ్ళి మూసీ నది తల్లికి సమర్పించడంతో వరద ప్రవాహ ఉధృతి తగ్గిపోయిందని అప్పటి నుంచి రాష్ట్ర రాజధాని నగరంలో ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా అమ్మవారికి బోనాల సమర్పణ అనేది జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. కేవలం ఈ రోజు రేపు ఆది సోమవారాల్లోనే దాదాపు 15 నుంచి 20 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అంటే అమ్మవారి మహత్యం ఏంటో అనేది అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా కొంగు బంగారంగా నిలుస్తూ ఉంటుంది సింహవాహిని మహంకాళి అమ్మవారు. అందుకే ఎక్కడెక్కడి నుంచో కేవలం ఈ లాల్ దర్వాజా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచే కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి పథకం అందుబాటులో ఉండటంతో ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని కూడా అనేక మంది మహిళలు అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. అదేవిధంగా టీఎస్ఆర్టీసీ తరపున కూడా ప్రత్యేక బస్సులను, లాల్ దర్వాజా టెంపుల్ స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులను ఉపయోగించుకొని కూడా అనేక మంది భక్తులైతే తరలి వస్తున్నారు. సో ఆలయం దగ్గరికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వచ్చేందుకు మనకి ప్రత్యేక క్యూ లైన్లు అయితే ఉన్నాయి. ఎక్కడా కూడా మనకి బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళల క్యూ లైన్ అయితే ఎక్కడా ఆగట్లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఆలయం లోపల మనకి చాలా తక్కువగా స్థలం ఉంటుంది. ఒకవైపు బోనాల సమర్పణ, మరోవైపు అమ్మవారిని దర్శనం చేసుకునేటువంటి భక్తులు ఉంటారు. కాబట్టి లోపల కూడా మనకు ప్రత్యేకంగా బ్యారిగేట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మహిళలు బోనం ఎత్తుకొని లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ వారికి ప్రత్యేకంగా కేటాయించినటువంటి స్థలంలో అమ్మవారికి బోనం సమర్పించుకొని ప్రశాంతంగా దర్శనం చేసుకొని బయటికి వచ్చే విధంగా కూడా మనకి ఎక్కడికక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. అదేవిధంగా మహిళలకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అడుగడుగునా మనకి మహిళా పోలీసులు కూడా ఉన్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. మహిళా కానిస్టేబుల్స్, పోలీస్ సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. సో దానం నాగేందర్ గారు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. మరి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి మహిళలతోటి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. హాయ్ అక్క, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? ఆల్మోస్ట్ 10 years అవుతుంది. 10 years అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఆషాఢ మాసం వచ్చింది అని అంటే లాల్ దర్వాజా బోనాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారా? ఆ వైబ్స్ వేరండి. ఆ వైబ్స్ అలాగే ఉంటాయి కదా. ఎలాగో ఎట్లా జరిగింది దర్శనం? ఎట్లా జరిగింది? మంచి జరిగిందండి. మంచిగా ప్రశాంతంగా సంతోషంగా అమ్మవారి కరుణతో మంచిగా జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. నిజంగా హాయిరా, ఎక్కడి నుంచి వచ్చావు? లాల్ దర్వాజా.
లాల్ దర్వాజా నుంచి. సో నార్మల్ గా మనము నార్మల్ టైంలో కాలేజ్కి వెళ్ళడము రావడం ఇదంతా హడావిడి ఉంటది కదా, మరి ఆషాఢ మాసం వచ్చింది, లాల్ దర్వాజా బోనాలు వచ్చినాయి అంటే ఎట్లా అనిపిస్తా ఉంటది? చాలా హ్యాపీ. దర్శనం చేసుకున్నావా? ఎట్లా జరిగింది దర్శనం? ఎట్లా జరిగింది? ఓకే. సో నార్మల్ గా మీ ఇంటి దగ్గర వాతావరణం అదంతా ఎలా ఉంటుంది? చూడొచ్చు, నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ పరిసర ప్రాంతాల నుంచే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. సో ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. మనకి క్యూ లైన్లు అన్ని కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయి అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. సో ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు మంచినీటి సదుపాయమే కానీ, మొబైల్ టాయిలెట్సే కానీ, అదేవిధంగా ఎమర్జెన్సీ పర్పస్లో మినీ అంబులెన్స్లే కానీ ఎక్కడికక్కడ కూడా మనకి ప్రతి ఒక్క శాఖ సమన్వయంతో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు విచ్చేసినటువంటి భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇదే కోలాహలంతో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు.